ఓం శాంతి 15/1/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. చౌక బేరము మరియు పొదుపు బడ్జెట్. రత్నాకరుడైన తండ్రి అత్యంత పెద్ద వ్యాపారం చేసే తన వ్యాపారి పిల్లలను చూసి మందహాసం చేస్తున్నారు. వ్యాపారం ఎంతో గొప్పది మరియు ఆ వ్యాపారం చేసే వ్యాపారస్తులు ప్రపంచంతో పోలిస్తే ఎంతో సాధారణంగా అమాయకంగా ఉన్నారు. భగవంతుడితో వ్యాపారం చేసే ఈ ఆత్మలు భాగ్యశాలురుగా అయ్యారు చూసి మందహాసం చేస్తున్నారు. ఇంత గొప్ప వ్యాపారం ఒక్క జన్మ చేసి తద్వారా 21 జన్మలకు సదా సంపన్నంగా అవుతారు. ఏమి ఇస్తారు, ఏం తీసుకుంటారు? లెక్కలేనంత పదమాల సంపాదన లేక పదమాల వ్యాపారాన్ని ఎంత సహజంగా చేస్తారు. ఈ వ్యాపారం చేసేందుకు సమయం కూడా వాస్తవానికి 1 సెకండ్ మాత్రమే పడుతుంది. ఎంత చౌక వ్యాపారం చేశారు. 1 సెకండ్లో 1 మాటలో వ్యాపారం చేసేశారు. హృదయపూర్వకంగా నా బాబా అని అంగీకరించారు. ఆ ఒక్క మాటతో ఇంత గొప్ప లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారం చేసేశారు. ఇది చౌక వ్యాపారం కదా. శ్రమ లేదు, ఖర్చు కూడా లేదు, సమయం ఇచ్చే పని కూడా లేదు. వేరే ఏవైనా హద్దు వ్యాపారాలు చేస్తే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది, శ్రమ కూడా చేయాల్సి వస్తుంది, ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. అది కూడా ఎంతవరకు నడుస్తుంది, 1 జన్మకు కూడా గ్యారంటీ లేదు. కనుక ఇప్పుడు శ్రేష్టమైన వ్యాపారం చేసేవారా లేక చెయ్యాలి అని ఇంకా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారా? పక్కా వ్యాపారం చేశారు కదా. బాప్దాదా తమ వ్యాపారి పిల్లలను వ్యాపారం చేసే వారి లిస్టులో ఎవరెవరు ప్రసిద్ధిగా ఉన్నారు అని చూస్తున్నారు. ప్రపంచం వారు కూడా ప్రసిద్ధి చెందిన వారి లిస్టు తయారు చేస్తారు కదా. విశేషంగా డైరెక్టరీ కూడా తయారు చేస్తారు. తండ్రి డైరెక్టరీలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎవరి వైపు అయితే ప్రపంచం వారి దృష్టి వెళ్ళదో వారే తండ్రితో వ్యాపారం చేశారు మరియు పరమాత్మ నయనాలలో నక్షత్రాలుగా అయిపోయారు, కంటి పాపలుగా అయిపోయారు. నిరాశతో ఉన్న ఆత్మలను విశేషమైన ఆత్మలుగా చేసేసారు. ఇలాంటి నశ సదా ఉంటుందా? పరమాత్మ డైరెక్టరీలో విశేషమైన విఐపీలు మనమే. అందుకే అమాయకుల భగవంతుడు అని మహిమ ఉంది. వారు చతుర సుజనుడే, కానీ వారికి అమాయకులంటేనే ఇష్టం. ప్రపంచంలోని బాహ్య ముఖతతో కూడిన చతురత తండ్రికి ఇష్టం లేదు, అతి తెలివి ఇష్టం లేదు. వారి రాజ్యం కలియుగంలో ఉంది. అక్కడ ఇప్పుడిప్పుడే లక్షాధికారిగా ఉంటారు, ఇప్పుడిప్పుడే బికారిగా అవుతారు. కానీ మీరంతా సదా కొరకు పదమాపదం పతులుగా అవుతారు. భయంతో ఉండే రాజ్యం కాదు, నిర్భయమైనది. ఈరోజు ప్రపంచంలో ధనం కూడా ఉంది, భయం కూడా ఉంది. ఎంత ధనం ఉంటుందో అంత భయంతోనే తింటున్నారు, భయంతోనే నిద్రిస్తూ ఉన్నారు. మీరు చింతలేని చక్రవర్తులుగా అవుతారు, నిర్భయులుగా అవుతారు. భయాన్ని కూడా భూతమని అంటారు. మీరు ఆ భూతం నుండి విడుదలైపోయారు కదా. ఏదైనా భయం ఉందా? నాది అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం తప్పకుండా ఉంటుంది. నా బాబా నిర్భయులుగా చేసేది ఒక్క శివబాబాయే. వారిని తప్ప ఇతర వేటినైనా, బంగారు జింకనైనా నాదిగా భావిస్తే భయం ఉంటుంది. కనుక బ్రాహ్మణ జీవితంలో కూడా నాది నాది అనే సంస్కారం ఏమైనా సూక్ష్మ రూపంలో ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. వెండి లేదా బంగారమును అగ్నిలో కరిగించి వాటిలో ఉండే మలినాన్ని సమాప్తం చేసినప్పుడే అవి రియల్గా అవుతాయి. రియల్ సిల్వర్ జూబ్లీ, రియల్ గోల్డెన్ జూబ్లీ కదా. కనుక జూబ్లీ జరుపుకునేందుకు రియల్ సిల్వర్, రియల్ గోల్డ్గా అవ్వాల్సి వస్తుంది. అలాగని సిల్వర్ జూబ్లీ జరుపుకునేవారు సిల్వర్గానే అవ్వాలి అని కాదు. 25 సంవత్సరాలు జ్ఞానంలో ఉంటే 25 సంవత్సరాలకు సిల్వర్ జూబ్లీ జరిపారు. అందుకు చెప్తున్నారు బాబా. 50 సంవత్సరాలు అయింది,
జ్ఞానంలోకి వచ్చి కానీ సంస్థ స్థాపన చేసి కానీ అయితే వారికి ఆ సంస్థకు గోల్డెన్ జూబ్లీ. అదైతే సంవత్సరాల లెక్కతో సిల్వర్ జూబ్లీ అని అంటారు. కానీ అందరూ బంగారు యుగానికి అధికారులైన గోల్డెన్ ఏజ్ వారు. కనుక ఎంతవరకు రియల్ గోల్డ్గా అయ్యామని చెక్ చేసుకోండి. వ్యాపారం అయితే చేశారు కానీ సంపాదించారు తిన్నట్లు, అంటే అప్పుడే తినేశారు అన్నట్టు అయితే లేరు కదా. 21 తరాల వరకు సదా సంపన్నంగా ఉండేంత జమ చేసుకున్నారా? మీ వంశావళి కూడా సంపన్నంగా ఉండాలి. కేవలం 21 జన్మలకే కాదు కానీ ద్వాపరయుగంలో కూడా భక్తాత్మలుగా అయిన కారణంగా ఏ లోటు ఉండదు. ద్వాపరయుగంలో కూడా ఎంత ధనం ఉంటుంది అంటే దాన పుణ్యాలు బాగా చేయవచ్చు. కలియుగం చివరిలో కూడా చూడండి, చివరి జన్మలో కూడా భికారులుగా అయితే అవ్వలేదు కదా, రొట్టె పప్పు తినే వారిగా ఉన్నారు కదా. నల్లధనం అయితే లేదు కానీ రొట్టె పప్పు అయితే ఉన్నాయి. ఈ సమయంలోని సంపాదన లేక వ్యాపారం పూర్తి కల్పంలోనే ఎప్పుడు బికారిగా అవ్వనివ్వదు. చివరి జన్మలో కూడా రొట్టె పప్పు తినేంతగా జమ చేసుకున్నారా? ఇంతగా పొదుపు లెక్కను ఉంచుకున్నారా? బడ్జెట్ తయారు చేయడం వచ్చా? జమ చేసుకోవడంలో తెలివైన వారే కదా. లేకుంటే 21 జన్మలు ఏం చేస్తారు? సంపాదించే వారిగా అవుతారా లేక రాజ్య అధికారులుగా అయి రాజ్యం చేస్తారా? రాయల్ ఫ్యామిలీ వారికి సంపాదించే అవసరం ఉండదు, ప్రజలైతే సంపాదించాల్సి ఉంటుంది. ఆ ప్రజలలో కూడా నంబర్ ఉంది. షౌకారు ప్రజలు, సాధారణ ప్రజలు, పేదవారైతే ఉండరు. కానీ రాయల్ ఫ్యామిలీ వారు తమ పురుషార్థానికి ప్రాలబ్ధంగా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. జన్మ జన్మలు రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. రాజ్య సింహాసనానికి అధికారులుగా ప్రతి జన్మలో అవ్వరు కానీ రాయల్ ఫ్యామిలీలో వచ్చే అధికారాన్ని జన్మ జన్మలకు ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఏమవుతారు? ఇప్పుడు బడ్జెట్ తయారు చేయండి, పొదుపు ప్రణాళికను తయారు చేయండి. ఈ రోజుల్లో వేస్ట్ను, వ్యర్థాన్ని బెస్ట్గా సమర్థంగా చేస్తారు. వేస్ట్నే పొదుపు చేస్తారు. కనుక మీరందరూ కూడా పొదుపు ఖాతాను సదా స్మృతిలో ఉంచుకోండి. సంకల్ప శక్తి, వాచా శక్తి, కర్మణా శక్తి, సమయం శక్తి, వీటిని ఎలా మరి ఎక్కడ కార్యంలో ఉపయోగించాలో బడ్జెట్ తయారు చేయండి. ఈ శక్తులన్నీ వ్యర్థమయ్యే విధంగా ఉండకూడదు. సంకల్పాలు కూడా ఒకవేళ సాధారణంగా వ్యర్థంగా ఉంటే వ్యర్థము మరియు సాధారణత్వం రెండింటి ద్వారా పొదుపు జరగదు, పైగా పోగొట్టుకుంటారు. రోజంతటికి మీ చార్టు తయారు చేయండి. ఈ శక్తులను కార్యంలో ఉపయోగించి ఎంత పెంచారు అని. ఎందుకంటే ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా శక్తి పెరుగుతుంది. సంకల్ప శక్తి గురించి అందరికీ తెలుసు కానీ కార్యంలో ఉపయోగించే అభ్యాసంలో నంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది కార్యంలోనూ ఉపయోగించరు, పాప కర్మలోనూ పోగొట్టుకోరు. పుణ్యము లేదు, పాపము లేదు, కానీ సాధారణ దినచర్యలో ఇటు సంపాదించరు, అటు పోగొట్టుకోరు. జమ అయితే కాలేదు కదా. సాధారణ సేవ యొక్క దినచర్యను లేక సాధారణ ప్రవృత్తిలోని దినచర్యను బడ్జెట్ ఖాతా జమ అవ్వడం అని అనరు. యథాశక్తి సేవ కూడా చేశాను, చదువు కూడా చదువుకున్నాను, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ఏ చెడు కర్మ చేయలేదు, ఇది మాత్రమే కేవలం చెక్ చేసుకోకండి. దుఃఖం ఇవ్వలేదు కానీ సుఖం ఇచ్చారా? ఎంత మరి ఎలాంటి శక్తిశాలి సేవ చేయాలో అంత చేశారా? ఎలాగైతే బాప్దాదా నేను నాదిని త్యాగం చేయడమే సత్యమైన సేవని సదా డైరెక్షన్ ఇస్తారు. నేను అనే దాన్ని నాది అనుకోవద్దు. నేను నాది రెండింటిని బాబాది అనుకోండి అని. నేను ఆత్మ బాబా బిడ్డ, నాది అంతా బాబాదే. అలాంటి సేవ చేశారా? తప్పు మాటలు మాట్లాడలేదు కానీ ఎవరైనా నిరాశలో ఉన్న వారిని ఆశావాదులుగా చేసే మాటలు మాట్లాడారా? ధైర్యం లేనటువంటి వారిని ధైర్యవంతులుగా చేశారా? ఎవరినైనా సంతోషం యొక్క ఉల్లాసాలలోకి తీసుకొచ్చారా? జమ చేయడం, పొదుపు చేయడం అంటే ఇది. ఊరికి 2 గంటలు 4 గంటలు గడిచిపోతే అది పొదుపు చేసినట్లు కాదు. అన్ని శక్తులను పొదుపు చేసి జమ చేయండి.
అలాంటి బడ్జెట్ తయారు చేయండి. ఈ సంవత్సరం బడ్జెట్ తయారు చేసి కార్యం చేయండి. ప్రతి శక్తిని కార్యంలో ఎలా ఉపయోగించాలి అనే ప్లాన్ తయారు చేయండి. ఈశ్వర్య బడ్జెట్ ఎలా తయారు చేయాలి అంటే, విశ్వంలోని ప్రతి ఆత్మ ఏదో ఒకటి ప్రాప్తి చేసుకొని మీ గుణగానం చేయాలి. అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. మనుష్యాత్మలనే కాక ప్రకృతిని కూడా పావనంగా చేసే సేవ చేస్తున్నారు. ఈశ్వరీయ బడ్జెట్ అనగా ప్రకృతి సహితంగా సర్వాత్మలు సుఖవంతంగా మరియు శాంతిగా అయిపోవాలి. ఆ గవర్నమెంటు ఇన్ని నీళ్లు ఇస్తాము, ఇన్ని ఇల్లు ఇస్తాము, ఇంత కరెంట్ ఇస్తాము అని బడ్జెట్ తయారు చేస్తుంది. మీరు ఎలాంటి బడ్జెట్ తయారు చేస్తారు? అందరికీ అనేక జన్మలకు ముక్తి జీవన్ముక్తులనిచ్చే బడ్జెట్. బికారితనం నుండి, దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేసే బడ్జెట్. అర్ధకల్పమైతే ప్రశాంతంగా ఉంటారు. వారి ఆశ అయితే పూర్తి అవ్వనే అవుతుంది. వారు ముక్తినే కోరుకుంటారు కదా. ముక్తి గురించి తెలియదు కానీ కోరుకుంటారు. కనుక స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఈశ్వరీయ బడ్జెట్ను తయారు చేయాలి. ఏం చేయాలో అర్థమైందా? సిల్వర్ మరియు గోల్డెన్ జూబ్లీ 2 ఈ సంవత్సరంలో చేస్తున్నారు కదా. కనుక ఇది మహత్వం కల సంవత్సరం. అచ్చా, సదా శ్రేష్టమైన వ్యాపారాన్ని స్మృతిలో ఉంచుకునేవారు, సదా జమా ఖాతాను పెంచుకునేవారు, సదా ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునేవారు, సదా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అయ్యి ఇతరులను మహాన్గా చేసేవారు. ఇటువంటి శ్రేష్ఠ ధనవంతులు, శ్రేష్ఠ తెలివైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులతో కుమార్ జీవితం కూడా అదృష్ట జీవితం. ఎందుకంటే తప్పుడు మెట్లు ఎక్కడం నుండి రక్షింపబడ్డారు. ఎప్పుడు తప్పుడు మెట్లు ఎక్కాలి అనే సంకల్పం అయితే రాదు కదా. ఎక్కిన వారు కూడా దిగుతున్నారు. ప్రవృత్తిలోని వారందరూ కూడా స్వయాన్ని కుమార్ కుమారి అని పిలుచుకుంటారు కదా. అంటే మెట్లు దిగారు కదా. కనుక సదా మీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. కుమార్ జీవితం అనగా బంధనాల నుండి రక్షింపబడే జీవితం. లేకుంటే ఎన్ని బంధనాలలో ఉన్నారో చూడండి. కనుక బంధనాలలోకి లాగబడడం నుండి రక్షింపబడ్డారు. మనస్సుతో కూడా స్వతంత్రులు, సంబంధాలతో కూడా స్వతంత్రులు. కుమార్ జీవితమే స్వతంత్రమైనది. ఎప్పుడూ స్వప్నంలో కూడా కొద్దిగా ఎవరైనా సహయోగి లభించాలి, ఎవరైనా తోడు లభించాలి అనే ఆలోచనలు అయితే రావు కదా. జబ్బు చేసినప్పుడు సహాయంగా ఉంటారు. మరి ఎవరైనా ఒక స్త్రీ ఉంటే అంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? కుమార్ జీవితం అనగా సదా ఎగిరే పక్షి. బంధనంలో చిక్కుకున్న వారు కాదు. ఎప్పుడు ఎలాంటి సంకల్పము రాకూడదు. సదా నిర్బంధనులుగా ఈ తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. కుమారీలతో కుమారీలకు సేవలో ముందుకు వెళ్ళే లిఫ్ట్ లభించింది. ఈ లిఫ్టే శ్రేష్టమైన గిఫ్ట్. ఈ గిఫ్ట్ను ఉపయోగించడం వచ్చు కదా. స్వయాన్ని ఎంత శక్తిశాలిగా చేసుకుంటారో సేవను కూడా అంత శక్తిశాలిగా చేస్తారు. ఒకవేళ స్వయం మీరే ఏదైనా విషయంలో బలహీనంగా ఉంటే సేవ కూడా బలహీనంగా చేస్తారు. కనుక శక్తిశాలిగా అయ్యి శక్తిశాలి సేవాధారిగా కండి. ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు సఫలతాపూర్వకంగా సేవలో లగ్నమై ముందు నంబర్ తీసుకోండి. ఇప్పుడైతే చదువులో సమయం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఒకే పని ఉంటుంది కనుక ఎక్కడ ఉన్నా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండండి. నిమిత్తమైన ఆత్మల సాంగత్యంతో ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి. అప్పుడు యోగ్యమైన సేవాదారులుగా అవుతారు. ఎంతకు ముందుకు వెళ్తూ ఉంటారో అంత స్వయానికే లాభం ఉంది. సేవాదారి టీచర్ అక్కయ్యలతో. సేవాదారులు అనగా సదా నిమిత్తులు. నిమిత్త భావము సేవలో స్వతహాగానే సఫలతనిస్తుంది. నాది కాదు బాబాది, బాబా నన్ను నిమిత్తంగా ఉంచారు అనుకుంటే. నిమిత్త భావం లేదు అంటే సఫలత లేదు. సదా తండ్రికి చెందిన వారిగా ఉండే వారము, తండ్రికి చెందిన వారిగా ఉన్నాము, తండ్రికి చెందిన వారిగానే ఉంటాము. ఇటువంటి ప్రతిజ్ఞ చేశారు కదా.
సేవాదారులు అనగా ప్రతి అడుగు తండ్రి అడుగుపై అడుగు వేసేవారు. దీనినే ఫాలో ఫాదర్ చేయడం అని అంటారు. ప్రతి అడుగును శ్రేష్టమైన మతంపై వేసి శ్రేష్టంగా తయారు చేసే సేవాదారులే కదా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవడం. ఇదే సేవాదారుల శ్రేష్టమైన లక్ష్యం. కనుక అందరూ శ్రేష్టమైన లక్ష్యాన్ని పెట్టుకునే వారే కదా. ఎంతగా సేవలో లేక స్వయంలో వ్యర్థం సమాప్తం అయిపోతుందో అంతగా స్వ మరియు సేవ రెండూ సమర్థంగా అవుతాయి. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాలి, సదా సమర్థంగా కావాలి. ఇదే సేవాదారుల విశేషత. నిమిత్తంగా ఉన్న ఆత్మలు స్వయం ఎంత శక్తిశాలిగా ఉంటారు, సేవ కూడా అంత శక్తిశాలిగా ఉంటుంది. సేవాదారులు అంటేనే సేవలో సదా ఉత్సాహ ఉల్లాసాలు తీసుకురావడం. స్వయం ఉత్సాహ ఉల్లాసాలతో ఉండేవారు ఇతరులకు ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పించగలరు. కనుక ఉత్సాహ ఉల్లాసాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. నేను లోపలైతే ఉత్సాహ ఉల్లాసాలతోనే ఉన్నాను కానీ బయటకు కనిపించదు అని అనకండి. గుప్త పురుషార్థం వేరే విషయం, కానీ ఉత్సాహ ఉల్లాసాలు సంతోషం అనేది దాగి ఉండలేవు. ముఖంపై సదా ఉత్సాహ ఉల్లాసాల మెరుపు స్వతహాగానే కనిపిస్తుంది. నోటితో చెప్పినా చెప్పకపోయినా ముఖమే చెప్తుంది, మెరుపు మాట్లాడుతుంది. ఇలాంటి సేవాదారులుగా ఉన్నారా? సేవ చేసే గోల్డెన్ ఛాన్స్ కూడా శ్రేష్టమైన భాగ్యానికి గుర్తు. సేవాదారులుగా అయ్యే భాగ్యం అయితే ప్రాప్తి అయింది, కానీ ఇప్పుడు సేవాదారులలో నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ 2గా ఉన్నారా? ఈ భాగ్యాన్ని కూడా తయారు చేసుకోవాలి మరియు చూడాలి. కేవలం ఒక్క భాగ్యం కాదు, కానీ భాగ్యంపై భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. ఎన్ని భాగ్యాలను ప్రాప్తి చేసుకుంటూ వెళ్తారో అంత నంబర్ స్వతహాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి వారిని పదమాపదం లెక్కలేనంత భాగ్యశాలురు అని అంటారు. ఒక్క సబ్జెక్టులో కాదు, అన్ని సబ్జెక్టులలో సఫలతా స్వరూపులు. అచ్చా, సెకండ్ గ్రూప్తో అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? తండ్రికి ఉందా, మీకుందా? నాకే ఉంది అని ఎందుకు చెప్పరు? ద్వాపరయుగం నుండి భక్తిలో నన్ను పిలిచారు, ఇప్పుడు ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు తండ్రితో డైరెక్ట్గా అంటే ఎంత సంతోషం ఉండాలి. ద్వాపరయుగం నుండి 63 జన్మలుగా ప్రాప్తి చేసుకోవాలి అని కోరిక ఉండేది. ఇప్పుడు 63 జన్మల కోరిక పూర్తి అయిపోయింది అంటే ఎంత సంతోషం ఉండాలి. ఏదైనా వస్తువును పొందాలి అనే కోరిక పూర్తి అయితే సంతోషం ఉంటుంది కదా. ఈ సంతోషమే విశ్వానికి సంతోషాన్ని ఇప్పించేది. మీరు సంతోషంగా ఉంటే పూర్తి విశ్వం సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం లభించింది కదా. మీరు మారినప్పుడు ప్రపంచం కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే అందులో దుఃఖము, అశాంతి యొక్క నామరూపాలే ఉండవు. కనుక సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. సదా మీ శ్రేష్ట కర్మల ఖాతాను జమ చేసుకుంటూ ఉండండి. అందరికీ సంతోషాల ఖజానాను పంచండి. ఈనాటి ప్రపంచంలో సంతోషమే లేదు. అందరూ సంతోషం కొరకు బికారులుగా ఉన్నారు. వారిని సంతోషంతో నిండుగా చేయండి. సదా ఇదే సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఆత్మలైతే నిరాశతో ఉన్నారో వారిని ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకొస్తూ ఉండండి. ఏమీ చేయలేము, ఏమీ అవ్వదు అని వారు నిరాశతో ఉన్నారు. మీరు విజయులుగా చేసే ఉత్సాహ ఉల్లాసాలను పెంచేవారు. సదా విజయము అనే స్మృతి తిలకం దిద్దబడి ఉండాలి. తిలకదారులుగా కూడా అయ్యారు, స్వరాజ్య అధికారులుగా కూడా అయ్యారు. ఈ స్మృతిలో సదా ఉండండి. అచ్చా, ఓం శాంతి.